హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పల్లవి. నా ఛానల్ పేరు వచ్చి పల్లవి రామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే నా పుట్టినిల్లు మెమరీస్ గురించి, మనమంతా పెరిగిన ఇల్లు, మన చిన్ననాటి నవ్వులు, అల్లర్లు, ఆ రోజులను గుర్తు చేసుకుంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. నన్ను తీసుకువెళ్ళటాకైతే మా అత్త వాళ్ళు వచ్చారు. వాడు మా మరిది గారెందుకులే, మరిది అంతే. ఎప్పటికి వస్తానో ఏంటో, మళ్ళీ మా అమ్మ కూడా లేదు కాబట్టి అందుకనే మా అత్త వాళ్ళు అయితే తీసుకొచ్చారు. కొత్త రోడ్లు వేసినట్టు ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి వేశారు. పోన్లే, ఇప్పటికైనా వేశారు. మా తాత అయితే ఇంకా లెగలేదు, పడుకునే ఉన్నాడు. ఇంకా ఇదేనండి మా ఇల్లు. ఎంత హ్యాపీగా ఉండదు ఇక్కడ ఉంటే. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఎప్పుడు లెగిసారో ఏంటో, టిఫిన్ వేసింది, అన్నం కూర వండింది, చట్నీ కూడా చేసింది. మా అత్త వాళ్ళు కరువు పనికైతే వెళ్ళారు. ఊర్లో ఉపాధి హామీ అంటారు, 100 రోజుల పని అంటారు. ఇది ఎంతైనా కష్టం అబ్బా. 2 పిల్లల్ని చూసుకొని, వర్క్ చేసుకొని, ఇంట్లో పని అంతా చేసుకొని ఒళ్ళు పులిసిపోతుందండి. మా అత్తకైతే చాలా కష్టం. మా అమ్మ కూడా ఇలానే కష్టపడేది. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ, దోశ, వంకాయ కూర అయితే వండింది మా అత్త. ఇంత త్వరగా లేకడం చాలా కష్టం అబ్బా మనకైతే. అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే లెగలేను. ఏమో మా పిల్లలకు లెగిసి వండే రోజులు కూడా రావచ్చేమో, వస్తే కూడా నాకు తెలిసి ఖచ్చితంగా. అని పాప అయితే అవన్నీ చూసేస్తుంది. నా చిన్నోడైతే బొజ్జున్నాడు. వీడు అమ్మాయిలాగా ఎలా రెడీ అవుతున్నాడు చూడండి. ఇదైతే పైనండి. మా తాత అయితే లెగిచాడు. ఇదే మేము ఉండే గది. ఇంతవరకు ఉండేవాళ్ళము ఇక్కడే. ఇదైతే వంటగది ప్రస్తుతానికి. అప్పుడైతే వంటగది, ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి ఇలా ఉంది ఖాళీగా. ఇక్కడైతే మేము సామాను అవన్నీ పెట్టుకునే వాళ్ళం అలమారులో. ఇది వంటగదికి డోర్ అండి. ఎంత ఖాళీగా ఉందో. ఇవన్నీ చూస్తుంటే మా పాతకాలం జ్ఞాపకాలన్నీ నాకైతే గుర్తొస్తూ ఉంటాయి. ఆ ఎదురుగా ఉన్నదైతే మా స్కూలు. ఇప్పుడు బాగుపడింది. 5th నుంచి 10th వరకు అయితే ఉండేది. ఇప్పుడు ఇంటర్ కూడా పెట్టారు. అదేంటో మేము వచ్చేసి నాకు అన్నీ బాగుపడతా ఉంటాయి. రోడ్డు కూడా అంతే. మేము ఉన్నప్పుడు అసలు రాను కూడా రాలేదు. ఇప్పుడైతే ఈ స్కూల్ని చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ నాకైతే గుర్తొస్తూ ఉంటారు. నా చిన్నోడైతే మళ్ళీ లెగిసి ఫ్రెష్ అయిపోయాడు. మా అత్తకైతే అస్సలు ఖాళీ ఉండట్లేదండి. మేము వచ్చిన కాంచి బట్టలు ఉతకడమే పనిగా ఉంది. ఇది వీళ్ళందరూ మా మావయ్య వాళ్ళ పిల్లలు. నాకైతే 2 మావయ్యలు ఉన్నారండి. పాప బాబు వాళ్ళకు కూడా. ఆయనే మా తాతయ్య అండి. మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండు. అంటే ఒక పూటే బడి కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం అయితే వచ్చేసారు. పుట్టిల్లు అంటే కేవలం ఇల్లు కాదు, అది మనం ఎమోషనల్. చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాము. అమ్మ చేసిన వంటలు, నేను మా చెల్లి చేసిన అల్లలి, చదివిన చదువులు, అమ్మకి ఎంత కోపం వచ్చినా పనులు చేసిన కొన్ని తిట్ల కోసం ప్రేమలు. పుట్టిల్లు అంటే మనకి ఎప్పటికీ సేఫెస్ట్ ప్లేసు. ఇప్పుడైతే నేను ఆ ఇంటికి అతిథిగా వచ్చాను. ఎంత విడ్డూరం. ఒక 4 సంవత్సరాల క్రితం పెళ్ళయ్యాక పుట్టిల్లు వాల్యూ ఇంకా ఎక్కువ తెలుస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒకేషన్ లాగా కలుస్తున్నాం. పుట్టిల్లు అంటే మా ఇంటికి ఒక థెరపీలాగా ఉంది నాకైతే. ఎంత పీస్ఫుల్గా ఉందో. మన ఫ్యామిలీ ఎప్పటికీ మర్చిపోలేం. వీళ్ళు చేసే అల్లరంతా మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఈ హనీ పాప చూడండి, నేను వీడియో తీస్తున్నానని నన్ను చూసి నవ్వుతూ ఉంది. ఇప్పుడైతే వచ్చాను. మరి ఎప్పటికి కుదిరిద్దో మళ్ళీ రావడం నాకైతే తెలియదు. వాడైతే రాజు చెప్పినవాడు. దీని పేరు గీత, వీడి పేరు అయితే సాయి. ఇక్కడున్న రోజులన్నీ నేను ఏ పని చేయకుండా ప్రశాంతంగా జరిగిపోయినాయి. మా ఇంటికి వెళ్తూ ఉంటుంది నాకు. ఇంత సుఖం మరిగిపోయి అక్కడికి వెళ్ళేప్పటికీ ఒళ్ళు వంగాలంటే. మేము ఎక్కడైతే రీల్స్ చేస్తున్నాం. ఆ పిల్లకి హాలిడే అంట. అక్క చేద్దాం రా అక్క అంటే చేస్తున్నాము. ఈరోజైతే హన్విక్కి వ్యాక్సిన్ వేశారు. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళాను. తన పేరు గౌసియా. నా కోసం అయితే చికెన్ ఫ్రై చేసింది. అసలు ఎంత సిగ్గు అంటే వీడియో తీస్తున్నానని సిగ్గుపడిపోతుంది అమ్మగారు.
వీడియో తీసి ఎక్కడ స్టేటస్లు పెడతాను అని దాని బాధ దాంది. ఇక్కడైతే వాళ్ళకి గౌసీకి అయితే 2 బాబులు పుట్టారు. నాకైతే పాప బాబు. నా ఒక్క పరిస్థితి ఎట్లా ఉంటే దానికి 2 బాబులు. ఇంటికి వచ్చినందుకు చీర కూడా పెట్టింది మళ్ళీ, ఏదో పెద్దవాళ్ళం అయిపోయినట్టు. ఈ ఎండలకు నిద్రపోయి లేసేపటికి ఆ చెట్టు కింద చాలా చల్లగా అయితే ఉంటుంది. ఈ చెట్టు ఉంది కాబట్టి బతికిపోతున్నారు మా అత్తోళ్ళు. మాకైతే ఈ చెట్టు కూడా లేదు. ఈ ఎండకి ఎట్టుంటుందో ఉంటానో ఏంటో. చుట్టూరు అయితే ప్రశాంతంగా ఉంది వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంది. పక్షులు ఎగురుతుంటే ఈ మెమరీస్ అన్నీ నాకు మళ్ళీ రావబ్బా. ఒకసారైనా క్యాప్చర్ చేసుకోవాలి. మొత్తం క్యాప్చర్ చేసుకుంటున్నాను. నా స్కూలు, ఈ చుట్టూ వాతావరణం చాలా ఇష్టం నాకు. ఎందుకో వదలలేకపోతున్నాను. ఇదంతా చల్లని గాలి, వేప చెట్టు ఎంత చల్ల గాలి వేస్తుందో అసలు. ఏసీ అన్న పనికిరాదబ్బా దీని ముందు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ అబ్బా. ఈ కోడిపిల్లలు అయితే క్యూట్గా ఉన్నాయని తీశాను. ఆ కోడైతే మా హనీని పొడిసి పడేసింది. ఒకసారి కోడిపిల్ల దగ్గరికి వెళ్తున్నా, ఉడతా వచ్చు, ఎక్కడికి వెళ్తున్నావచ్చు, ఇలాంటి నిబ్బియాసాలు మాత్రం పోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఉడత చూసేపటికి. ఈ చెట్టు మడకలు అయితే చాలా బాగుంటాయి. నేను ఒకసారి టేస్ట్ చేశాను, పండితే ఇరుక్కుమేస్తే. ఇదిగో మా కోతి వచ్చింది, ఇంకో ఫ్రెండ్, దీని పేరు మాధురి. నాకు చాలా ఇష్టం ఈ పిల్ల. బాయ్.